ఫేమస్ ఎమ్ము వర్ష పెళ్లి మధ్యలో సుధీర్ లొల్లి. క్యాప్షన్ బాగుంది కదా, మరి స్కిట్ అంతకన్నా బాగుండబోతుంది. అయితే చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. చినుకులన్నీ కలిసి కొడితే తగిలేను దెబ్బ. అబ్బా 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 అబ్బా. అయితదా మన పెళ్లి? అసలు గాలోడ్ రిలీజ్ అయిన వెంటనే చేసుకుంటా. సరే నాకు అర్థమైంది, ఇంకా ఇది అవ్వదని. హలో, అసలు సుధీర్ దొరకాలంటే చాలా కష్టం తెలుసా? జస్ట్ ఇలా హెయిర్ ఎలా అంటే ఎన్నైతే హెయిర్ ఫాల్ అయిద్దో అంతమంది వెయిట్ చేస్తున్నారు మన కోసం. పెళ్లి అంటే చాలు పరిగెడతావు, ఇంక నువ్వు నాకు వద్దురా పోరా. అదేంటి, మనకు సాయంత్రం కలుద్దాం. జన్మని దేలే మరు జన్మని కేలే. బంగారం ఒకటి చెప్పనా? చెప్పు. అందరు అడుగుతున్నారు నీ బంగారం ఎవరని, ఏమని సమాధానం చెప్పను? నీ ఇష్టం ఏదని చెప్పొచ్చు. ఒకటి చెప్పనా? ఇన్ని చెప్పాక ఇంకోటి ఉంది, చెప్పు. ఎవరండి ఆవిడ? అమ్మాయి ఒక లవ్ చేసింది సార్, ఆడు పెళ్లి చేసుకోని అని చెప్పేసి మోసం చేసిండు. అప్పటి నుంచి పిచ్చిదైపోయి అట్లా తిరుగుతుంది సార్. మిమ్మల్ని ఎవరు మోసం చేశారా? లవర్ పెళ్లి చేసుకోకపోతే పాప అమ్మాయి పరిస్థితి అలా అయిపోయిందా? మరి నా వర్ష ఎలాగైనా జాబ్ సంపాదించి వర్ష ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడాలి. ఇప్పటికిప్పుడు నాకు జాబ్ ఇచ్చేది ఎవరు? ఐరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. ఏం కావాలమ్మా? సార్ మీ దగ్గర ఏదో జాబ్ ఉన్నదని చెప్పని అన్నారు, అందుకే నేను ఉన్న ఉద్యోగం చేసుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు ఉన్నదే పోయింది, ఉంచుకున్నదే పోయింది. అలా అనొద్దు సార్, మీ దగ్గర జాబ్ ఉందన్నారు, ఏదైనా జాబ్ ఉంటే ఇవ్వండి సార్ ప్లీజ్. సరే ఓ పని చేయి, మనం ఈవెంట్లు చేస్తాను రా. సార్ పెళ్లి కొడుకు గారు వచ్చేస్తాను సార్, పెళ్లి మండపానికి రండి. నమస్తే సార్. నమస్తే చెప్పడా. నమస్తే సార్. పెళ్లి కూతురు తండ్రిని తెలియక ఈవెంట్ చేసేవాడా? ఏం పేరు నీ పేరు? నా పేరు గాలోడు సార్. అదేం పేరు రా? అంటే గాలికి తిరుగుతాను అలా పెట్టారు సార్. తిరగలేదే ఏంటి సార్ అని పాత పంచులు? నువ్వు వచ్చాడు మరి కొత్త పంచులు రాస్తారు నీకోసం. ఎవడురా నువ్వు పెళ్ళి నువ్వేమేం చేస్తావు? సార్ నేను ఫోటోలు తీస్తాను సార్. అదయ్యా సింగర్ కావాలన్నాను కదా. అన్ని మనోడే. అన్ని ఒక్క ఈవెంట్ లో చేస్తావా? సార్ ఆల్ రౌండర్ అంటే ఏంటి సార్? మరి ఫటాఫట్ ఫన్నే. మరి ఒకప్పుడు అన్ని ఈవెంట్ లో సపరేట్ పేమెంట్ అడిగేవాడివి, ఇప్పుడు 5,000 అన్ని చేసేసి తీసుకొచ్చేసావా? సర్లే, నా పెళ్లి కూతురిని పిలుస్తాను. ఏమే నీ పెళ్లి ఫిక్స్ అయిందా? అవును. ఆడారనిచ్చాడు నీకు? మరి ఓవర్ చేయకు, ఇది ఊడిపోతే నువ్వు కూడా ఆడకలాగా ఉంటావు కొంచెం. ఏమే ఆయన దిగు, మా ఆయన వస్తున్నాడు లోపల పో. ఫస్ట్ టైం ఈ మాటలు పొద్దున్న అంటున్నా. రేయ్ నీకేంట్రా మా ఆవిడతో పని? పిచ్చేసా లేకు. ఫోటోలు తీ. మంచిగా తీ. ఇగో ఇలా పట్టుకొని నడుస్తా ఉంటాం, స్లో మోషన్ లో వీడియో తీ. సార్ కొంచెం ఇటు జరగండి సార్. బాలేదు అలా. ఇది ఓకేనా? చెయ్యొద్దులేండి సార్ ఒకసారి. ఇంకొంచెం జరగండి సార్. ఇంకొంచెం జరగండి. కొంచెం అలా వెనక్కి వెళ్ళండి చెప్తా. ఇప్పుడు బాగుంది సార్. ఏంట్రా దాని ఒక్కదానే తెస్తున్నావు? నేను పెళ్లి కొడుకుని. రే మేనేజర్. రే గాలి. ఒకప్పుడు దేవుడు అనేవాడు, ఇప్పుడు గాలోడు అంటున్నావు. చెప్పింది చేయరా, నీకేం పోయే కాలం. సరే తెస్తాను సార్. సార్ యాక్చువల్లీ పోజ్ పెట్టడం రావట్లేదు, నేను చూపిస్తాను సార్ పోజ్ ఎలా పెట్టాలి. చూపి. ఫస్ట్ ఇలా ఉండాలి సార్, తర్వాత ఇలా ఉండాలి సార్. ఒక పని చేయి, ఈ పంచాయి అన్ని నువ్వు కట్టుకొని మీ ఇద్దరు చేసుకుని నేను ఫోటోలు తెస్తాను సార్. మరి హనీమూన్ ఎందుకు వచ్చావరా నువ్వు? వచ్చి ఫోటోలు సార్. లెన్స్ ఓ పని చేయి, ఈ గొట్టం పెట్టి రెడీ సార్. నేను రెడీగా ఉంటాను. రెడీ. ఓకే షాట్. ఓకే, నేను ఇంకా దిగలేదు కదా, పట్టుకోలేదు. పర్లేదు సార్, నేను గ్రాఫిక్స్ ఇలా పెడతాను కావాలంటే, నో ప్రాబ్లం. నేను చూసుకుంటా కదా. నెక్స్ట్ పోజ్ మీరు ఇలా కూర్చుంటే అమ్మాయి వచ్చి కాళ్ళ మీద ఇలా కూర్చుంటది. రెడీ, టేక్ ఓకే. నేను ఇంకా కూర్చోబెట్టుకోలేదు కదరా. ఎందుకు సార్? అమ్మాయిలో తీసుకొచ్చి గ్రాఫిక్స్ యాడ్ చేస్తా. ఏంట్రా మేనేజర్? రే గాలి, ఎందుకురా నాకు ఈవెంట్లు లేకుండా చేస్తున్నావు? సార్ ఫోటోలే కదా అద్భుతంగా తీస్తా కదా. భోజనాలు పెట్టు. ఇవ్వండి సార్, గారి తినండి, బాగుంటది. ఏమండి నాకు సాంబార్ కావాలి. నేను పోస్తానమ్మా. అయ్యో ఏమైందిరా? ఏం కావాలి, కొంచెం ఒలికినప్పుడు వాడిని పిలిచి పట్టుకొని కొట్టాలి. సారీ. అలా కాదు, కొడతావరా?
కామెంట్లు పెడతారా పెట్టించుకో భయం లేదు ఇప్పుడు సార్ కూల్ అవ్వండి. మంచి ఆర్కెస్ట్రా సింగర్ ఉన్నాడు, అద్భుతంగా పాటలు పాడతాడు. పాడమని రెడీ. సో విజయవాడ ఆర్కెస్ట్రా వారు పాడబోయే నెక్స్ట్ పాట పెళ్లి కూతురు కోసం. నాతో వస్తావా నువ్వు నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా? మీ అడుగు అడుగు నా తోడుంటా, నాతో వస్తావా? నడిపిస్తా, నాతో వస్తావా? జాతర ఏమండి ఆయన డాన్స్ బాగా చేశారు. ముహూర్తానికి టైం అవుతుంది, కూర్చో. నీకు ఆయనతో ఎందుకు? ముహూర్తం టైం అవుతుంది, తాళి కట్టేయండి. ఆ జడ ఎత్తుకోవడానికి ఆడపిల్లలు మనోడు చేస్తాడు సార్, ఆల్రౌండర్. సరే కట్టు. కట్టండి సార్. జాడ కట్టాలరా, ఎడ కట్టాలా? జాడ కట్టాలరా నేను. దానికి కదా కట్టాలి, నువ్వు వెనక కదా ఉండాల్సింది. సారీ సార్. సార్ అయిపోయింది, మేము వెళ్ళిపోతాం సార్. సరే, నా పిల్లానికి తండ్రి లేడు, అప్పగింతలప్పుడు ఏడవటానికి ఒకటి కావాలని చెప్పాను కదా. వీడు ఉన్నాడుగా. ఏయ్, నేను అమ్మకి తండ్రిగానా? చెయ్యు పర్లేదు, డబ్బులు ఇస్తారు. వెళ్ళు. ఇప్పటిదాకా నేను చాలా బాగా చూసుకున్నాను, ఇప్పుడు నువ్వు బాగా చూసుకున్నాను. ఏంట్రా ఏదో నీ పిల్లని నాకు అప్పచెప్పినట్టు చెప్తున్నావు. నీ కూతురు అది, కూతురులా చెయ్యి. ఏడు గుండెలు బాదుకో. ఎలా తీసారు సార్ ఈయన పెట్టి హీరోగా మీరు సర్లే బాగా చేశాడయ్యా. చెప్పే కదా ఆ 115 ఇచ్చేసేయ్. ఇదిగో 1000 రూపాయలు. సాయంత్రం మంచి ఈవెంట్ ఉంది, వచ్చే. సాయంత్రం ఏమేంటి సార్? శవాల్ ఈవెంట్. ఎన్ఆర్ఐ చచ్చిపోయాడు, ఆడు శవం మీద పడి ఆడడానికి ఎవరు లేడట, నువ్వే ఆడాలి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. కృష్ణ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? అందరూ చాలా బాగా చేశారు. సుధీర్ చాలా బాగా చేశారు. వెరీ వెల్ డన్, ఎవ్రీబడి ఇస్ డన్ సూపర్. గాలోడు టీమ్ డైరెక్టర్ గారు ఎలా అనిపించింది మీ హీరో గారు ఈ స్క్రీన్ ప్లే లో? ఆడపిల్ల పుట్టింట్లో ఎంత కంఫర్ట్ గా ఉంటుందో సుధీర్ గారు జబర్దస్త్ వస్తే ఎంత కంఫర్ట్ గా హ్యాపీగా ఉన్నారు. గహనా. Sudhir sir, I know this feels like home for you, this set, and it was so entertaining to watch you perform. So all of you in fact, so it was great. థ్యాంక్ యూ గ్యాంగ్. బీమ్స్ గారు. ఇమానియల్ గారు, భాస్కర్ మీ స్కిట్ బుల్లెట్ దిగింది. మా దేవుడి సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కలర్ కాంబినేషన్ బాగుంది కాబట్టి ఒక్క సాంగ్ అన్న మా కోసం. ఒక్కసారి మీరు చాలా రోజులైంది మీ డాన్స్ చూసి, ప్లీజ్ దయచేసి మా కోసం చేయండి. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది. అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటలే వదల్నాయే, అడగాలంటే కౌగిలే. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. వన్స్ మోర్ కాదయ్యా, మీరు గాలోడి సినిమా ప్రమోషన్ కి వచ్చారా లేదా మీ ఇద్దరు ప్రమోట్ చేసుకున్నారు ఇక్కడ? అంటే ఫ్యామిలీ ఏదో నడితే చేయాలి కాబట్టి ఫ్యామిలీ డాన్స్ కోరారు, డాన్స్ చేసాం. ఎప్పుడు ఫ్యామిలీ అవుతారు చెప్పొచ్చు కదా వాళ్ళకి. అది మన చేతిలో ఉంటది, దేవుడి చేతిలో అరే ఉంటది. తీసుకురండి, మన తారుబట్టి మిగిలింది కదా. ఏయ్! ఏం మాట్లాడుతున్నావు? ఇదిగోరా తాలి, అదిగోరా అమ్మాయి. ఏయ్! ఏయ్! ఎన్ని రోజులు ట్రాక్ ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఈ ట్రాకులకు పాడాలి చమరగీతం.